ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని కాదనుకున్న వారే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అయితే ఎవరు మిమ్మల్ని శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. కాదనుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ 2025వ సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక మీకు నెరవేరుతుంది. అయితే ఒకప్పుడు మిమ్మల్ని కాదనుకున్నటువంటి వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అది బంధువులు కావచ్చు, లేదా సన్నిహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట ఉండొచ్చు. ఒకప్పుడు వారితో మీరు స్నేహాన్ని కోరుకున్నారు, బంధుత్వాన్ని కోరుకున్నారు. కానీ వారు మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని అనేది సాడిజం చేశారు. వారిని సహాయం అడిగినప్పుడు కూడా వారు చాలా తలపొగరుగా మాట్లాడారు. ఇది మీకు చాలా రోజుల నుండి మీకు ఒక బాధను మిగిలిపోయినటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఈ విధంగా చాలా కాలం నుండి ఈ విషయంలో మీరు మదన పడుతున్నారు. ఈ విషయంలో మీరు ఒక రకంగా చెప్పాలంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు. ఎన్నిసార్లు మర్చిపోదాం అనుకున్నా సరే ఆ విషయాన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా సహాయం నిమిత్తం ఆ యొక్క సహాయం కేవలం మీరు మాత్రమే చేయగలుగుతారు. అటువంటి సహాయం నిమిత్తం మీ దగ్గరికి వస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇది మీకు మానసిక అసంతృప్తి ప్రసాదించబోతుంది. ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని సాడించుకున్న వ్యక్తులు మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని సహాయం అడగడం, మీరు సహాయం అడిగినప్పుడు మీతో తలపొగరుగా మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు తలదించుకొని మీ దగ్గరికి రావడం మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో మిమ్మల్ని
కాదనుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు వృషభ రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అంశం అంటే వృత్తిరీత్యా ఏదైనా అవకాశం కోసం, కెరియర్ పరంగా ఏదైనా అవకాశం కోసం, ఆదాయ మార్గం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు బంధువులతోనూ చిన్న చిన్న మనస్పర్ధాలు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. అలాగే మీరు ఈగోల కారణంగా ఒక వ్యక్తిని దూరం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయం కూడా తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. పంతాలు పట్టింపుల కంటే ఎక్కువ బంధాలు, కాబట్టి చాలా మీరు గమనించాలి ఈ విషయాన్ని. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక సంఘటన జరగబోతుందని చెప్పుకోవాలి. అలాగే మిమ్మల్ని కాదు అనుకున్న వ్యక్తులు మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని సహాయం అడగడం మాత్రమే కాకుండా ఒక వ్యక్తి మీకు సహాయం చేసే పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క వృషభ రాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాల గురించి పెట్టుబడి కోసం డబ్బులు లేక చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నట్లయితే గనక పెట్టుబడికి సంబంధించింది డబ్బులు దొరికే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశికి చెందినటువంటి వ్యాపారస్తులు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిదిలో కూరుకొని పోయి అప్పుల ఊపి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక అప్పుల ఊబి నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అలాగే వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ మొదలు పెట్టలేకపోతున్నారు. అటువంటి పరిస్థితులు అనుకూలించడం లేదు, డబ్బు సమకూరటం లేదు. అలాగే కుటుంబ సభ్యుల నుండి లేదా మీ యొక్క మిత్రుల నుండి సపోర్ట్ అనేది మీకు లభించడం లేదు. ఈ కారణంగా ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నారు. అటువంటి పనిని ఈ రోజును మొదలు పెట్టగలుగుతారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు ఆరాధన కూడా మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. అలాగే మీరు ఏదైనా నూతన పని మొదలుపెట్టే ముందు గణపతి ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి. శ్రీరామచంద్ర ప్రభులు సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. తోచిన విధంగా దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఆ భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.